ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ నెటిజన్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి, ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ తదియ పుణ్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, విద్యా సంబంధిత ప్రయత్నాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, శ్రీ దక్షిణామూర్తి పూజలు, బృహస్పతి జపం, శనగల దానం, పసుపు వస్త్రధారణ, పసుపు వస్త్ర దానం, గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహం ప్రతి పనికి తప్పనిసరి. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా బృహస్పతి ప్రీతిని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రం కూడా బృహస్పతి అధిపతి. ఈరోజు ఈ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి సామాన్య దోషం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి దక్షిణామూర్తి యొక్క పూజలు బాగా సహకరిస్తాయి. అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం కూడా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆలోచన దోషాలు ప్రబలమైనప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. నూతన కార్యక్రమాలని, బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష సంఘటనలు చోటు చేసుకుంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో చెరు జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక బలాన్ని పెంపొందింపచేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి వాతావరణం ఆర్థికంగా దగ్గరవుతుంది. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక అవకాశాలు దగ్గరవుతాయి. నూతన వృత్తిపరమైనటువంటి అవకాశాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అభిషేకించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రు భీతి తగ్గుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సఫలీకృతులవుతారు. నూతన బాధ్యతలు వ్యాపార పరంగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్మిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వ్యాపార పరంగా వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. వ్యవహారాలు చుక్కెదురు పరిస్థితుల్ని క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యా సంబంధిత ప్రయత్నాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో త్వరితగతిని నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార రంగం వారికి బాధ్యతలు బాగా పెరుగుతాయి. అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యార్థులకి శ్రమతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి.
నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వస్తు కొనుగోలు విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అసహనం తగ్గుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. సందిగ్ధ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక రంగం వారికి సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు తొలగుతాయి. నూతన కార్యక్రమాల్ని మహిళలు ప్రారంభించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని సంపెంగలతో పూజించి పురుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక బలం వేగవంతమవుతుంది. ఆర్థిక నిర్ణయాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మాత్రం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యాపార పరంగా వ్యాపారస్తులు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి పారిశ్రామిక రంగం వారికి దగ్గరవుతుంది. సాహస నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆగిపోయినటువంటి పనులు తిరిగి పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలు రాణించగలుగుతారు. నైపుణ్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. దూర ప్రయాణాలు ప్రయోజనాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అసహన పరిస్థితుల్ని వృత్తిరీత్యా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి అభివృద్ధిని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులు కృషితో రాణించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయి బాబాని మందార పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సోదర ప్రేమ లభిస్తుంది. బంధు మిత్రుల ద్వారా సహాయ సహకారాలు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆకస్మికంగా ఆర్థిక అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. సహాయ సహకారాలతో రాణించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. శ్రమను అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణ మహిళలకు ఆనందకర వాతావరణాన్ని కలిగిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు ఆర్థిక వ్యవహారాల్లో చేయూత లభిస్తుంది. విదేశీ సంబంధిత ప్రయత్నాలు విద్యాపరంగా కూడా లాభిస్తాయి.
నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పూలగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నూతన బాధ్యతలు విద్యాపరంగా పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారపరంగా పొందగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు కార్మిక రంగం వారికి దగ్గరవుతాయి. సినీ రంగం వారికి అవకాశాలు లభించినప్పటికీ అసహన పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని మహిళలు సక్రమంగా ప్రోత్సహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శారీరక రుగ్మతలు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా వ్యాపారస్తులకి కలిసి వస్తుంది. బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల్ని మహిళలు చేపట్టగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి దక్కుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు క్రీడారంగం వారికి దగ్గరవుతాయి. నూతన బాధ్యతలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఊరట పరిస్థితులు తారసపడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్తోమతను పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రావటం చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. విజయాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. నూతన బాధ్యతలు మహిళలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహరీత్యా ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అనుకున్నవి సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విస్మయాలు దూరం అవుతాయి. వృత్తిలో అభివృద్ధి సినీ రంగం వారికి దగ్గరవుతుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాల నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. మిత్రుల సహాయ సహకారాలు పొందగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం పదిలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. అయినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. పితృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు మహిళలకు దక్కుతాయి. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధితో చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా దిక్కుల యొక్క ప్రాధాన్యత అత్యంత శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క అద్భుతవంతమైన చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. కాబట్టి ఆగ్నేయ దిక్కులో దక్షిణ ఆగ్నేయంలో నిష్క్రమణ ద్వారం ఉండటం మంచిదే అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. చాలామంది మీరు ఆగ్నేయంలో అటువైపు బయటికి వెళ్ళేటట్టుగా గేటు పెట్టుకున్నారు, అది చాలా మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆగ్నేయం గదికి దక్షిణ ఆగ్నేయంలో, దక్షిణం వైపు అంటే వెనక భాగాన, దక్షిణ ఆగ్నేయంలో బయటికి వెళ్ళేటువంటి ద్వారం ఉండటం వల్ల నష్టం ఏమీ వాటిల్లదు కాక వాటిల్లదు. రోడ్డు లేనప్పుడు దక్షిణ ఆగ్నేయం స్థలం మూలమట్టంగా పెరగటం వల్ల శుభాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి కూడా గుర్తిరగాలి. దక్షిణ పశ్చిమాలలో భూమిపై ట్యాంకుతో నీరు నిలువ ఉండటం మంచిదే. చాలామందికి నీరు చాలటం లేదని, రానున్న ఎండాకాలం నీరు నిల్వ చేసుకోవాలి కదా అనేటువంటి ఉద్దేశంతో కూడా చాలామంది పైన ఉండేటువంటి ఓవర్ హెడ్ ట్యాంకే కాకుండా కింద భాగంలో కూడాను ఆ నీటిని నిల్వ చేసేటువంటి విధి విధానాన్ని అమర్చుకుంటున్నారు. ఈ విధి విధానంలో భూమిపైన ట్యాంకుతో నీరు నిల్వ ఉండటం దక్షిణ పశ్చిమాలలో దిశరీత్యా మంచి జరుగుతుంది అని చెప్పేసి గుర్తెరగాలి. దక్షిణం కన్నా ఉత్తరాన ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం వల్ల శుభం జరుగుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. అయితే ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉంది కదా అని చెప్పేసి భారీ వృక్షాలు, ఎత్తుగా పెరిగేటువంటి వృక్షాలు, ఎత్తుగా పెరిగే మొక్కలు ఎటువంటి పరిస్థితుల్లోనూ పెంచకూడదు. ఇంటి కిటికీల కన్నా ఎత్తులో ఆ యొక్క మొక్కలు పెంచటం వాస్తుశాస్త్రరీత్యా మంచిది కాదు. కిటికీ కన్నా తక్కువ ఎత్తులోనే ఉత్తర దిశలో మొక్కలు పెంచుకోవటంలో తప్పు లేదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. దక్షిణాన గేటు ద్వారం ఉండటం మంచిది. దక్షిణం నుంచి ఉత్తర ఈశాన్య ద్వారాలు ఉండటం వల్ల శుభం కలుగుతుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. చాలామందికి ఒక సమస్యాత్మకంగా భావించేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. దక్షిణం రోడ్డు ఉంది, ఆ దక్షిణం రోడ్డు ఆనుకొని పడమర వైపు కూడా రోడ్డు ఉంది. ఈ రెండు వైపులా రోడ్డు ఉన్నప్పుడు ఈ రోడ్డు మూల భాగాన గృహం కట్టారు. అది నైరుతి స్థానం. ఈ నైరుతి స్థానంలో గృహం కట్టినప్పుడు ఈ ఇంటికి విశాలవంతమైనటువంటి రోడ్డు దక్షిణం వైపు ఉంది.
పడమర వైపు కూడా విశాలవంతమైన రోడ్డు ఉంది. ఇప్పుడు సింహద్వారం పడమర వైపు పెట్టుకోవాలా లేక దక్షిణం వైపు పెట్టుకోవాలా, పడమర వైపు కూడా పెడితే మంచిదా, దక్షిణం వైపు కూడా పెడితే మంచిదా అని చెప్పేసి కూడా ఆలోచించేవాళ్ళు ఉన్నారు వాస్తుశాస్త్రరీత్యా. అసలు సిసలైన రహస్యం ఇక్కడే ఉంది. దీన్ని నైరుతి స్థానంలో నిర్మాణం చేశారు కాబట్టి దక్షిణ మధ్యలో సింహద్వారాన్ని ఉంచి లోపలికి వెళ్ళేటువంటి విధి విధానాన్ని అమర్చుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. అదే పడమర వైపు గనక మీరు గనక వాకిలి గనక పెట్టినట్లయితే ఎప్పుడూ మూసే ఉంచాలి. పడమర వైపు వాకిలి ఉన్నప్పుడు మూసి ఉంచటం మంచిది. తెరిచి ఉంచటం వల్ల వాస్తుశాస్త్రరీత్యా అనారోగ్య ప్రభావాలు పొడసూపుతాయి. అలాగే దక్షిణం నుంచి లోపలికి వెళ్ళేటువంటి వారికి ఒక విచిత్రవంతమైనటువంటి ప్రభావం. ఎలాగంటే దక్షిణం ఖాళీ ఉండకూడదు కదండి, అందుచేత మేము దక్షిణ హద్దు నుంచే ఇంటి నిర్మాణం ప్రారంభించాము అంటారు. అలా పనికిరాదు. దక్షిణం వైపు మీరు ఇంటి నిర్మాణం చేసేటప్పుడు దక్షిణం వైపు కూడా కొంత ఖాళీ స్థలం ఉంచుకోండి. తర్వాతనే గృహ నిర్మాణం చేసుకొని ఈ దక్షిణం నుంచి ఉత్తర ఈశాన్యం వైపుకు నడక ఉన్నప్పుడు ఆ ఉత్తరం వైపు ఈ దక్షిణం కన్నా ఎక్కువ ఖాళీ స్థలం ఉండేటట్టుగా కొద్దిగా ఏర్పాటు చేసుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకమే. ఇంత గొప్ప విశేషం ఉంది ఇక్కడ నైరుతి స్థానానికి ఉన్నటువంటి బలం. అలాగే మెట్లు కూడాను ఈ యొక్క దక్షిణ నైరుతి నుంచి ఇలా పడమర వైపుకు తిరిగి అలా ఉత్తరం వైపుకు ఎక్కుతున్నట్లుగా నిర్మాణం చేసుకోవటం సర్వశ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అయితే ఈ దక్షిణ దిశలో ఇల్లు కట్టుకునేటువంటి వారికి తూర్పు దిశలో ఖాళీ స్థలం ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఖాళీ ఉంచాలి. పడమర కన్నా తూర్పు వైపు కొద్దిగా ఖాళీ ఎక్కువగా ఉండేటట్టుగా అమర్చుకున్నట్లయితే ఆ ఖాళీ స్థలం ఉంచి దక్షిణ ఆగ్నేయం నుంచి లోపలికి వెళ్ళేటువంటి తీరుతెన్నులో నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపట్టడం కూడా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుదాం. దక్షిణంలో పడక గది ఉండటం చాలా మంచిదని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రం చెబుతూనే ఉంది. దక్షిణం వైపు తల ఉంచి నిద్రించడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు ఆయుష్ను కూడా వృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దక్షిణంలో స్టోర్ రూమ్, డోర్ డౌన్స్ ఉన్నతో శుభకరమైన ప్రభావాల్ని కలిగింపజేస్తాయి. దక్షిణంలో స్థిర నిర్మాణంతో పూజా గది ఉన్నప్పుడు మంచిదే. దక్షిణంలో గొయ్యి లేకుండా, దక్షిణ నైరుతిలో మాత్రం గొయ్యి ఉండకూడదండి. గొయ్యి ఉన్నదో విచిత్రవంతమైనటువంటి అనారోగ్యాలన్నీ వస్తాయి. స్నానాల గది కట్టుకోండి దక్షిణ నైరుతిలో, వద్దంటలేదు. అలాగే బాత్రూమ్స్ నిర్మాణం చేసినా దాని కింద మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో గొయ్యి ఉండకూడదు. గొయ్యి లేకుండా దక్షిణ నైరుతిలో కూడా స్నానపు గదులు దక్షిణ ముఖంగా ఆ శౌచాలయ కట్టుకోవటంలో తప్పు లేదు. దక్షిణ భాగంలో మేడ కట్టడం వల్ల శుభం కలుగుతుంది. గదికి దక్షిణ అటక బీరువా ఉన్నప్పుడు కూడాను శుభాలు లాభాలు కలుగుతూనే ఉంటాయి. దక్షిణం భారంగా ఉంచడం వల్ల చాలా మంచి జరుగుతుంది సుమా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విశేషాంశం. దక్షిణాన ఎత్తైన అరుగులు గనక కట్టినట్లయితే చాలా మంచిది. దక్షిణం వైపు ఎత్తైన అరుగులు అందరూ కూర్చునేటువంటి తీరుతెన్నుల్లో చక్కగా నిర్మాణం చేయొచ్చు. ఆ అరుగుల మీద వేద పండితులు కూర్చొని హాయిగా వేదపట్నం కూడాను చేసుకోవచ్చు సాయం సంధ్యా సమయంలో. చాలా గొప్ప విశేషం ఇవన్నీ కూడాను. అరుగులు అంటే ఏమిటి? చాలా విశిష్టవంతమైన
లక్ష్మీప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపజేస్తున్నాయి అని అర్థం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నారు. ఎందరో దేవతలు వచ్చి చూస్తున్నారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి. అందరితో పాటు అగస్త్యుడు వచ్చాడు. చూశాడు, అయ్యో రాముడు బడలిపోతున్నాడే, గబగబా దిగొచ్చాడు. రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం. ప్రేమ, రామా రామా ఇలారా, 2 మాటలు పిలిచాడు. ప్రేమ ఉందనుకోండి, రే నాన్న నాన్న ఇలరా అంటారు నా కొడుకుని, అలా రామా రామా ఇలరా. అగస్త్యో భగవాన్ ఋషి పిలిచి ఆదిత్య హృదయం పుణ్యం, నీకు ఆదిత్య హృదయం అనే మంత్రం ఇస్తున్నాను, జపం చెయ్యి, అపారమైన శక్తి పొంది రావణాసుర సంహారం చేసేస్తాం అన్నాడు. ఇప్పుడే గురుగారు యుద్ధం చేస్తుంటే అనలేదు రాముడు. గురువు శక్తి అటువంటిది. గబగబా వెళ్ళి విన్నాడు, ఉపదేశం పొందాడు. త్రిరాచమ్య శుచిర్భూత్వాధురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగతిం. వెంటనే ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాడు. బ్రహ్మాది దేవతలు నిలబడి చూస్తున్నారు ఏమవుతుంది యుద్ధం అని. రావణుడు మరణించాలి మరణించాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ. అయ్యి బాబోయ్ ఆలస్యం అయిపోతోంది, రాముడు డసిపోతున్నాడని. అగస్త్యుడు అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. మరి ఉపదేశం చేసినవాడు శిష్యుడు జపం చేస్తున్నాడు, లేచి రావణ సంహారం చేయడం చూడాలా? చూడలేదు, వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? నేను ఆదిత్య హృదయం ఇచ్చిన తర్వాత ఇంకా రావణాసురుడు బతికుంటాడా? నేను ఇచ్చినప్పుడే వాడు చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. తన చెప్పిన మాట మీద తనకంత నమ్మకం ఉండాలి. తనకే తను చెప్తున్న మాట మీద నమ్మకం లేకపోతే ఇక అవతల వాడికి ఏ గురి కుదురుతుంది? బ్రాహ్మణుడికి ఆ శ్రద్ధ ఉన్నది, ఆ గురి ఉన్నది. అందుకు శంకర భగవత్పాదుడి శ్రద్ధ అన్న మాటకి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్భి యా వస్తూపలభ్యతే అంటారు. ఆ విశ్వాసం ఉన్నది, చేశాడు, అనుగ్రహింపబడ్డాడు. బ్రాహ్మణుని యందు 4వ వర్ణం వారికి శ్రద్ధ ఉన్నది, ఆయన బ్రాహ్మణుణ్ణి నమ్మాడు, అనుగ్రహింపబడ్డాడు. ఇలా వచ్చింది రా అబ్బాయి కథ. కల్పన చెప్తున్నారు నారాయణమూర్తి. అంటే మీరు కూడా అలా ఉండండి. అందరూ అలా చక్కగా ఒక శరీరంలో అంగప్రత్యంగములు ఎలా ఉంటాయో అంత ప్రేమతో కలిసి ఉండండి. ఇది చెప్తున్నారు ఆయన. ఎంత విశాల బుద్ధితో చెప్పిన వ్రతం, ఎంత కారుణ్యంతో ఎంత దయతో చెప్పినటువంటి వ్రతం, ఎవరికీ అధికార భేదం లేకుండా అందరూ పాటించడానికి యోగ్యతనిచ్చినటువంటి వరం. అందుకే దంపతులుగా కూడా కాదు, ఒక్కళ్ళుగా చేసిన అనుగ్రహింపబడిన వ్రతం. అందుకే కథాంతర్భాగంగానే కష్టం వస్తే భర్త పక్కన లేకుండా వ్రతం చేసేసింది లీలావతి. చూడండి, అక్కడికి 2వ అధ్యాయం పరిసమాప్తి. ఎన్ని మాటలు మీరు ఆ కథ వినండి, అందులోంచి నెగడులో కర్ర పెట్టి తోస్తే నిప్పు రవ్వలు ఎలా పైకి రేగుతాయో అలా ఎన్నో కొత్త విషయాలు వస్తాయి. నేను మీకు యథార్థం చెప్తున్నా, గొప్పగా చెప్పట్ల. ఒక్క సత్యనారాయణ వ్రత కథ వేదాంతర్గతమైన విశేషములు అని చెప్తే 3 నెలలు చెప్పినా సరిపోదు. నేను విహంగ వీక్షణంగా చెప్తున్నానంతే. అన్ని రహస్యాలు చొప్పించారు ఆ కథల్లోకి. అందుకు వినండి 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 అని మళ్ళీ 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 చెప్తారు ఆ కథ. ఎన్ని మాటలు విన్నా కొత్త విషయాలు ప్రచోదనమవుతాయి. ఓ ఇలా బ్రతకాలని అర్థం అవుతుంది. ఇక 3వ కథ దగ్గరికి వచ్చేటప్పటికీ తుంగధ్వజుడు అనే ఉల్కాముఖుడు అనేటటువంటి రాజు, ఆయన భద్రశీల అనబడేటటువంటి నది. నేను మీతో మనవి చేశా కదా, కొన్ని పేర్లు చెప్తారు, కొన్ని పేర్లు చెప్పరు. ఆ చెప్పడం చెప్పకపోవడంలో కూడా విశేషం. ఉల్కాముఖుడు, ఉల్కా అంటే కాంతిపుంజం, అంత కాంతిపుంజము వంటి ముఖము కలిగినటువంటి వాడు. ఏమిటి దాని అర్థం అంటే క్షాత్ర ధర్మం ఎరిగిన ఉండడమే ఆయన యొక్క కాంతికి కారణమై ఉన్నది. ఏమిటి ఆ క్షాత్రధర్మం అంటే ఒక క్షత్రియుడికి మొట్టమొదట ఉండవలసిన నమ్మకం దేని మీద అంటే శాస్త్రం మీదే.
అందుకే చూడండి, రామరాజ్యం రామరాజ్యం అంటూ ఉంటారు. రాముడి రాజ్యం రామరాజ్యమై అందరూ ప్రజలు సుఖపడ్డారంటే కారణమేమి అంటే, రామరాజ్యంలో రాముడు రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆయనకి ప్రమాణం ఏది అంటే శాస్త్రము ప్రమాణము. అందరూ చెప్పిన మాటలు వింటాడు. ఆఖరణ రాముడు ఏమంటాడంటే రామాయణంలో, శాస్త్రం ఇలా చెప్పింది కాబట్టి నేను ఇలా చేస్తానంటాడు. శాస్త్రము ప్రమాణము, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యం వ్యవస్థితౌ. శాస్త్రమును ప్రమాణముగా చేసుకుని ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిపాలన చేసినా అది రామరాజ్యం అవుతుంది. ఆయన ధర్మం ఏమిటి అంటే క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాడు. అందుకే ఆయన నదీ తీరంలో చేస్తున్నాడు ఈ వ్రతాన్ని. అంటే దేశకాలముల యందు ధర్మాన్ని పాటించాడు. నేను చక్రవర్తిని, నేనో నదీ తీరానికి వెళ్ళి చేసుకోవడం ఏమిటి? అంతఃపురంలో ఇంత వైభోగం ఉంటే ఇందులో చేసుకోలేనా? ఇక్కడికే రమ్మనండి బ్రాహ్మణ మండలిని అనలేదు. తాను నదీ తీరానికి వెళ్ళాడు. వెళ్ళాడన్న మాటకు అర్థం ఏమిటి? మహారాజా అంతఃపురంలో కూర్చుని చేయడం కాదు, నదీ తీరానికి రా, ఇక్కడ చేస్తే మంచిది అన్నాడు. ఇంటి పురోహితుడు చూస్తున్నానన్నాడు అంతే అని భార్యాసమేతుడై వెళ్ళి వ్రతం చేస్తున్నాడు. ఇది పడవలో వర్తకం కోసం వెళ్ళిపోతున్నటువంటి సాధువు చూశాడు. ఆయన దిగొచ్చి ఒక మాట అడిగాడు. అందులో ఒక విశేషం చెప్పారు. గొప్ప ధర్మమిరిగిన వాడు, సంతతము దేవాలయ దర్శనం చేసేటటువంటి వాడు, భక్తి తత్పరుడైనటువంటి ఉల్కాముఖుడు చేస్తున్నాడు. భద్రశీల అన్నది పేరు. భద్రశీల అంటే సమస్త భద్రతని ఇవ్వడము స్వభావమైనటువంటి నది. ఒక్కొక్క నదికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. ఆ అధిష్టాన దేవత కొంతమందికి దర్శనమిస్తారు. అలాగే నగరాలకి అధిష్టాన దేవతలు ఉంటారు. ఒకానొకప్పుడు రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత కుషుడు రాజధానిని విడిచిపెట్టి వేరొక చోటకి వెళ్ళి పడుకుంటే అయోధ్యానగర అధిష్టాన దేవత ఆయనకి కనపడింది. నువ్వు మహారాజువి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కనపడింది. నగరానికి అధిష్టాన దేవతలు ఉంటారు. అందుకే ఏదైనా ఊరు విడిచిపెట్టి వెళుతున్నాం అనుకోండి, పొలిమేర దాకా వెళ్ళిన తర్వాత అధిష్టాన దేవతకి నమస్కారం చేస్తాం. ఊరి అధిష్టాన దేవతకి నమస్కారం చెయ్యకుండా పొలిమేర విడిచిపెట్టకూడదు, పొలిమేర లోపలికి ప్రవేశించకూడదు అన్నది శాస్త్రవాక్కు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ధర్మనిరత కలిగిన వాడు, అందుకు చేస్తున్నాడు నదీ తీరం. అంతఃపురంలో చేసుకోలేడా? చెయ్యలేదు. నదీ తీరం అంతకన్నా శ్రేష్టము అయినప్పుడు అక్కడే చేస్తాడు. అంటే ఇప్పుడు దేని మీద నమ్మకం? శాస్త్రం మీద నమ్మకం. పునః 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 కథ దేని మీద ఉంచుకుంటోంది? గురువాక్యము శాస్త్రవాక్యము నమ్మడం నేర్చుకో. జీవితంలో మళ్ళీ 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 శ్రద్ధ గురించి మాట్లాడుతున్నారు ఆ కథలో. తప్ప నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవద్దు, నేను ఇలాగే చేస్తానని చెయ్యవద్దు. ప్యాంటు చొక్కాతో చెయ్యకు, చక్కగా పంచకట్టుకో, చొక్కా తీ, బనీన్ తీ, ఉత్తరీయం వేసుకో. పురుషుడు వ్రతం చేసేటప్పుడు, ఈశ్వరారాధన చేసేటప్పుడు గుండెలు కనపడాలి ఈశ్వరుడికి. అలా కూర్చుని చెయ్యి తప్ప అలా చెయ్యవద్దు, అది దోషభూయిష్టం. ఎందుకు అలా చేస్తావు? అది తీసేయడంలో నీకు అభ్యున్నతి ఉన్నది. అది నిన్ను కాపాడుతుందా? కాపాడదు. ఎలా శాస్త్రము పలికిందో అలా చేసిన నాడు నీకు అభ్యున్నతి కలుగుతుంది. శ్రద్ధ అన్న మాట మీద ఉంచుకుంటోంది కథ అన్నది మీరు గమనించాలి అక్కడ. అది కేవల కథ కాదు, వేదాంతర్గతమైన ఎన్నో విషయములకు ఆటపట్టు సత్యనారాయణ స్వామి వారి వ్రత కథ. కాబట్టి ఇప్పుడు ఆయన భద్రశీలా నదీ తీరంలో చేస్తున్నాడు. ఈ సాధు వచ్చాడు. ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అంటే ఆయన కామ్యంగా చేస్తాడు. ఇది చేసిన అంటే నాకు ఈ కోరిక తీరుతుందా అంటే కించిత్ వ్యాపార ధోరణి ఉంది. అయితే ఒక కోరిక తీరాలని భగవంతుడి దగ్గర అనుష్ఠానం చెయ్యొచ్చా? నాకు మనవడు పుట్టాలనో కోరిక ఉంది, నా కొడుకు పుట్టాలని, తప్ప నా వంశం నిలబడాలని నేను కోరుకోకూడదా? అది అవసరం, ఉండాలి తప్ప అలా లేకుండా ఉండకూడదు. అప్పుడు దాన్ని అవసరం అంటారు తప్ప కోరికే అనరు. దాన్ని భగవంతుడికి చెప్పవచ్చు, తప్పు లేదు. నేను చెప్పడం ఏమిటి? ఈశ్వరుడు ఒప్పుకున్నాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ, ఈ నలుగురు నా దగ్గరికే వస్తారా అని చెప్పాడు. ఆర్తి కలిగిన వాడు జిజ్ఞాసువు, డబ్బు కావాలనుకున్నవాడు, జ్ఞానము కావాలనుకున్నవాడు నన్ను ఆశ్రయిస్తాడన్నాడు. ఒక అవసరం తీరకపోతే ఎవరికి చెప్పుకుంటామండి? పరమేశ్వరుడికి చెప్పకపోతే ఆయనకే చెప్పాలి. అది తప్పేం కాదు. కానీ అన్ని వేళలా దాని ఒక్కదాని కోసమే వెళ్ళకూడదు. భక్తితో సంతోషంతో కూడా వెళ్ళాలి. నాన్నగారి దగ్గరికి వెళ్ళి అవసరాలు చెప్పచ్చు, కానీ ఏ అవసరం లేకపోయినా నాన్నగారికి ప్రేమతో కాళ్ళు ఒత్తడానికి కూడా ఒక్క రాత్రైనా కూర్చోవాలిగా. అవసరం ఉంటేనే నాన్నగారి దగ్గరికి వెళ్తావా? అవసరం లేకపోయినా నాన్నగారి కాళ్ళు పట్టుకోవాలి కదా. దాని తాత్పర్యాన్ని అలా తీసుకోవాలి.
కాబట్టి అప్పుడు అది భక్తి పండిన భక్తి అవుతుంది. అప్పుడు అసలు మనం అడగక్కర్లేదు. ఏరా అని తండ్రి అడిగిస్తాడు. అది బాగా పరిణితి చెందుతున్నటువంటి భక్తి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నాకు సంతానం కావాలి, అందుకు వ్రతం చేస్తున్నాను. అంటే నాకు సంతానం కలిగితే చేస్తానని లేదు, నాకు సంతానం కలిగి తీరుతుంది ఈ వ్రతం చేశాక. ఈశ్వరానుగ్రహం కలిగాక ఎందుకు కలగదు నాకు పుత్ర సంతానం? కాబట్టి ఏదో పుత్ర సంతానం కలగడం కాదు, వంశోద్ధారకుడు, మంచి క్షాత్రధర్మం ఉన్నవాడు, వంశమును తరింప చేయగలిగిన వాడు కావాలి. అటువంటి వంశాంకురము ఈశ్వరానుగ్రహము చేత కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి పిల్లలు పుడితే చేస్తానంట లేదు, ఈ వ్రతం చేస్తున్నాను పుడతారన్నాడు. అంటే ఇది పరిపూర్ణ విశ్వాసం. పరిపూర్ణ విశ్వాసంతో వ్రతం చేస్తున్నాడు. విన్నాడు సాధువు, ఆయన వైశ్యుడు. అంటే వైశ్యుడైనంత మాత్రం చేత అందరికీ అటువంటి ఆలోచన వస్తుందని చెప్పడానికి వీలు లేదు. చూడండి, అదే చమత్కారం. ఆయన పేరేమి? సాధువు. సాధువు అంటే ఏమిటి? శాస్త్రము మీద అపారమైన నమ్మకం ఉన్నవాడిని సాధు పురుషుడు అంటారు. అందుకే భాగవతంలో శుద్ధ సాధులందు శురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింస పొందు అంటారు శ్రీ మహావిష్ణువు. సాధువు అంటే శాస్త్రమునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడు. ఈ కథలో ఉన్న చమత్కారం ఏమిటో తెలుసా? పేరుని బట్టి అవతల వాడి సమర్థత చెప్పడం సాధ్యం కాదు. ఎందుచేత? పేరు సాధువు, లోపల శాస్త్రమునందు విశ్వాసము పూర్ణత్వంతో లేదు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నాకు సంతానము కలిగితే చేస్తానన్నాడు. ఆయన సంతానము కలుగుతుంది, ఈశ్వరానుగ్రహం కోసం చేస్తున్నాను అంటే ఆయనకి అపనమ్మకం లేదు. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండెనడువాడు కలడో లేడో కొద్దిగా అనుమానం, అందుకని కలిగితే చేస్తాను. చటుక్కన చేసేస్తే డబ్బు అనవసరంగా ఏమైపోతే ఓ చిన్న అనుమానం లోపల, అంటే పూర్ణ విశ్వాసం కాదు. పేరు సాధువు అయినా చూశాడు ఈశ్వరుడు. అంటే ఈయన ఈ మాట మాత్రం ఎందుకన్నాడు అంటే పెళ్ళి చాలా కాలం అయింది, పిల్లలు లేరు. ఇప్పుడు ఆయన చూశాడు, పోన్లేరా, ఆయన దయామయుడు కదూ, మనసులో బాధపడి కదూ, స్వామి బిడ్డ పుడితే నీకు వ్రతం చేస్తానన్నాడు కదూ, సంతానము కలిగితే అన్నాడు కదూ, ఇతను చేసినటువంటి పాపకర్మల వలన ఇతనికి సంతానము కలగకూడదు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? కనీసంలో కనీసం బాధపడుతున్నాడు కాబట్టి అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ, ఒకవేళ కొడుకులు పుట్టవలసినంత పుణ్యం లేకపోతే ఓ కూతురునిద్దాం, ఆ కూతురుకో కొడుకు పుడితే దౌహిత్రుడు వచ్చినట్టు కొడుకు పుట్టినట్టే లెక్క, కాబట్టి అలా అతనికి అనుగ్రహాన్ని ఇచ్చేద్దాం అని చెప్పి మనసులో సంకల్పం చేసి దయాళువై ఒక మంచి కూతురిని ఇచ్చాడు. ఇంకా కొడుకు పుడితే ఒక వంశాన్ని తరింపజేస్తాడు, కూతురు 2 వంశాలని తరింపజేస్తుంది. కాబట్టి అతన్ని అనుగ్రహించడానికి, అతని పాపాన్ని శమింపచేయడానికి ఆయన సంకల్పానికి అనుగ్రహించేశాడు. నాకు కొడుకు పుడితే అన్నాడా, సంతానం కలిగితే అన్నాడు. సంతానం అంటే కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు. స్వామిదా తప్పు, ఈయనదా తప్పు. కాబట్టి కూతురునిచ్చాడు. ఆ కూతురు చంద్రబింబము యొక్క కళలు వృద్ధి పొందుతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి కళావతి అని పేరు పెట్టాడు. భార్యతో ఇంటికి వెళ్ళి చెప్పాడు, నేను ఇలా సంకల్పం చేశానేవో అన్నాడు. ఆవిడ పాపం నేను తల్లిని అయితే బాగుండు అనుకుంది, అయింది కదూ, సంతోషించి ఆవిడండి, ఏమండి సంతానం కలిగితే అన్నారు కదా, కలిగింది కదా, సత్యనారాయణ వ్రతం చేద్దాం అని. ఆయన అన్నాడు, ఆడపిల్ల కదూ, అది మనసులో భావన, ఆ పిల్ల పెళ్లి సమయంలో చేస్తానులే. ఏం పెళ్లి సమయంలో ఎందుకు, మధ్యలో ఇంకే ఉండవా అంటే దానికో విశేషం ఉంది. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు కన్యాదానానికి పూర్వాంగంగా చాలా వాటిని శాస్త్రం నిర్దేశించింది. అందులో దశదానములు చేసి కన్యాదానం చేయాలి సమర్థత ఉన్నవాడైతే. ఈశ్వర నాకు ఆడపిల్లనిచ్చారు కానీ దశదానములు చెయ్యగలిగినంత శక్తి నాకు ఇవ్వలేదండి మీరు, అందుకని దశదానములకు తుల్యముగా చేస్తున్నానని చెప్పవలసి వస్తే గుమ్మడి పండు మీద గంధపు చెక్కెడతారు. కాబట్టి అప్పుడు కొన్నిటిని కలిపితే విశేష ఫలితం వస్తుంది, అందుకని అప్పుడు చేస్తారు వ్రతం. పాపం ఆవిడ ప్రేమతో అర్థం చేసుకుంది, అందుకే ఇంకొక మాట ఆవిడ మాట్లాడాల. అలాగే అంటే ఆడపిల్ల పుట్టిందన్న చిన్న బుద్ధి ఏమీ లేదు నా భర్త మనసులో, సంతోషంతో ఆమె అభ్యున్నతిని కోరుతున్నాడని ఊరుకుంది. ఈయన ఏం చేశాడు,
కొన్నాళ్ళు అయిన తర్వాత ఎవరో పెద్దల్ని పిలిచాడు. యోగ్యుడైన వరుడు ఉంటే వెతికి పట్టరండి అన్నాడు. చిత్రం ఏమిటో తెలుసా? ఆ షావుకార వర్తకుని యొక్క అల్లుడి పేరు చెప్పలేదు. అది ఆ కథలో కొన్ని పేర్లు చెప్పకపోవడంలో తమాషా ఉంది. బుద్ధి మంచిదైతే పేరు ఎందుకండి? పేరు మంచిదైతే మాత్రం బుద్ధి మంచిది కానప్పుడు చెప్పి ప్రయోజనం ఏంటండి? అందుకే అల్లుడి పేరు చెప్పలేదు. కానీ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? పెద్దలంటే ఎవరు? బుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎవరిని తీసుకొస్తారు? బుద్ధి ఉన్నవాడిని తీసుకొచ్చారు. బుద్ధి ఉన్నవాడిని తీసుకొచ్చారని మీకు ఎలా తెలుసుకోటేసారంటారేమో. అగ్ని పరీక్ష లాంటి ఓ సందర్భంలో అల్లుడే మామకన్నా తెలివైన వాడని తెలుస్తుంది. కాబట్టి ఆ పిల్లాన్ని తీసుకొచ్చారు, పెళ్లి చేసేసాడు, అయిపోయింది. వ్రతం చేయలేదు, వదిలిపెట్టేశాడు. ఎందుకని? మనసులో ఏదో భావన ఉంది, అందుకని వదిలేశాడు. వదిలేసి అయిపోయిందిగా మన అవసరం అంతా, కూతురు పెళ్లి కూడా చేసేసాం కదా, భగవంతుడు బహుశా నా భక్తికే సంతోషించేసి ఉంటాడు, ఇప్పుడు మళ్ళీ అదంతా ఎందుకు అల్లరి అనుకున్నాడు, వదిలిపెట్టేశాడు. అయిపోయింది. ఈశ్వరుడు అలా చూస్తూనే ఉంటాడు. ఇక్కడ మీరు నన్ను ప్రశ్న ఇచ్చి ఏమంటే ఒక్క వ్రతం చేయకపోతే తక్కువ వచ్చిందండి, అన్నవరంలో ఇన్ని వ్రతాలు అవుతున్నాయి కదా, ఊరుకోవచ్చు కదా సత్యనారాయణ స్వామి. ఆయనకి కావలసింది వ్రతం కాదు, కర్మ కాదు, ఆయనకి కావలసింది ఆయన్ని బాగు చేయడం కావాలి. అయ్యో నా వ్రతం బరువు అనుకుంటాడేమిటి పిచ్చాడు, ఇంకా 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 వృద్ధిలోకి తీసుకురావడానికి ఓ కర్మ చేయిద్దామని నేను అనుకుంటాను, చేయను ముర్రు అని పరిపోతాడేమిటి? అది ఆయన దయ తప్ప పాడు చేయడం ఆయన ఉద్దేశ్యం కానే కాదు. అందుకు చూస్తున్నాడు, చూడరా వీడి తమాషా, ఇన్నిచ్చాను, నా వ్రతం బరువు అయింది, అది చేస్తే ఇంకెన్నిద్దినో వీడికి ఈ బుద్ధి కుదరట్లేదురా ఎలా అని చూస్తున్నాడు. ఈయన అల్లుడిని కూడా తీసుకుని వర్తకానికి వెళ్ళాడు. అంటే ఇంటి దగ్గర ఎవరు ఉండిపోయారు? భార్య కూతురు ఉండిపోయారు. అల్లుడిని కూడా తీసుకుని వర్తకానికి వెళ్ళాడు. అంటే మీకు ఏమర్థం అవుతుంది దీన్ని బట్టి? ఇల్లరికం వచ్చాడు ఇంచుమించు అల్లుడు. లేకపోతే తన ఊరు పోయి తాను వర్తకం చేయొద్దు, మామగారితో కలిసి వర్తకానికి బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? రత్నసానుపురానికి వెళ్ళారు. దాన్ని పరిపాలించేవాడు చంద్రకేతు మహారాజు. మీకు ఆ పేర్లలోనే తెలియట్లేదండి, చంద్రుణ్ణి కేతువు పట్టుకుంటాడు, శాశ్వతంగా కాదు, కొద్దిగా వదిలిపెట్టేస్తాడు తర్వాత. కాబట్టి అది రత్నసానుపురం. అంటే బాగా పదును పెడితేనే రత్నానికి శోభ. ఇప్పుడు పదును ఎక్కిస్తారు సాధువుని, నిజమైన సాధువుని చేస్తాడు ఈశ్వరుడు. ఎక్కడికెడితే జరుగుతుందో అక్కడికి వెళ్ళాడు. కాబట్టి తాత్కాలికంగా గ్రహణం పడుతుంది, కానీ వదిలిపెట్టేస్తుంది, బింబం ప్రకాశిస్తుంది, బెంగ పెట్టుకోకు. పేర్లలో ఎంత సంకేతం అండి. వెళ్ళాడు, వర్తకం చేద్దాం అనుకున్నాడు, నదిని దాటాడు, ఆవతల ఊర్లో దిగాడు, ఇంకా మొదలుపెట్టలేదు. ఈలోగా ఆ రోజు రాత్రి మహారాజు గారి కోటలో దొంగలు పడ్డారు. ఆ దొంగలు ధనాన్నంతటినీ తీసుకుని పారిపోతుంటే రక్షక భటులు వెంటబడ్డారు. ఆ పారిపోతున్న దొంగలు చేతిలో మూటలుంటే పట్టుకుంటారని ఊరు చివరికి వెళ్ళి పడవలోంచి ద్రవ్యాలన్నీ దింపుకుని అక్కడ పడుకున్నటువంటి ఈ మామ అల్లుళ్ళ యొక్క సంబారాల మధ్యలో ఈ ధనపు మూటలు బారేసి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు రాగానే ముందు ధనం కనబడింది. ఎవర్రా ఇక్కడ అన్నారు, వీళ్ళిద్దరు కనబడ్డారు, విదేశస్తులు కదా, కాబట్టి మాట యాస ఉంటుంది, నదీ తీరంలో ఉన్నారు, పడవ ఉంది, సంబారాలు ఉన్నాయి, కాబట్టి ఇదంతా కూడా దొంగ సత్తు అయి ఉంటుంది, ఇలాగే ఎత్తుకొచ్చి ఉంటారు ఎక్కడి నుంచో. ఇదిగో మనం ఒక్క 10 నిమిషాలు ఆలస్యం అయితే పట్టుకుపోతారు అనమాట, నది దాటే ఎదురు చీకట్లో. వెంటనే పట్టుకున్నారు, రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. సాక్ష్యం వాళ్ళ దగ్గర దొరికింది కదా, వీళ్ళని కారాగారంలో పారైందంట, అందులో పడేశారు. ఉన్న పడవ పోయింది, ధనం పోయింది, వ్యాపారం పోయింది, అల్లుడికి కొత్త కాపరం పోయింది, అన్నీ పోయాయి. తన కళ్ళ ముందు అల్లుడు కారాగారంలో ఉంటే అల్లుడు కాదు ఎదురుగుండా కనపడుతున్నవాడు కూతురు కనపడుతోంది ఆయనకి. అది అసలు రహస్యం. ఊరే దాని సుఖాన్ని నేను కదరా చేతులారా పాడు చేసేసాను, వచ్చిన వాడిని నేను ఒక్కడిని వచ్చినా పోయేది, ఇతన్ని తీసుకొచ్చాను అనవసరంగా. పాపం ఇప్పుడు పిల్ల ఎంత ఏడుస్తోందో, మా ఆవిడెంత ఏడుస్తోందో. ఈ అల్లుడు నన్నెందుకు తీసుకొచ్చావా బాబు నువ్వు, నా మానాన్ని నేను ఎక్కడికో పోదును కదా అని అన్నాడని కథలో లేదు. అది ఆయన పెద్దరికం. పిల్లవాడు కానీ మామను నిందించలేదు. మామగారు కాలం కలిసి వస్తుందన్నాడు, కారాగారంలో ఉన్నాడన్నది అంతరార్థం. అన్నీ చెప్పక్కర్లా, మీరు శీలవైభవాన్ని కథా గమనాన్ని బట్టి గమనించాలి రామాయణంలాగా. కానీ అక్కడ ఊళ్ళో ఉండిపోయినటువంటి వైశ్యుడి భార్య, వైశ్యుడి కూతురు అష్టకష్టాలు పడుతున్నారు, దొంగలు పడ్డారు, ఐశ్వర్యమంతా పోయింది, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఆ వైశ్యుడి యొక్క భార్య
రోగములు రుష్టుల చేత బాధపడుతోంది. ఆ పిల్ల 10 ఇళ్లల్లో పని చేసి ద్రవ్యాన్ని తీసుకొస్తోంది. ఒకరోజు రాత్రి కొంచెం ఆలస్యంగా వచ్చింది. ఏమమ్మా, తల్లి అన్న తర్వాత మరి సంస్కారం కదా, ఏమమ్మా భర్త చూస్తే ఎక్కడున్నాడో తెలియదు, తిరిగా రాలేదు, కొత్తగా పెళ్ళయింది, నువ్వా చీకటి పడిన తర్వాత ఆలస్యంగా వచ్చావు, నా మనసు అసలే కుంది ఉంది, నీ నడవడి నన్ను మరింత ఖేద పెడుతోంది, ఎందుకు ఆలస్యమైందని అడిగింది. తల్లి హృదయం గమనించింది కూతురు. ఎంత పవిత్రమైన వాక్కులు చూడండి, ఎక్కడ విలితి ప్రసంగాలు ఉండవు. అంటే మనుష్యుల మనస్సులు మంచివి, కానీ భర్త చేసిన దోషం ఇక్కడ కట్టి కుడుపుతోంది. అంటే ఆ కథ ఏం చెప్తోంది? మా ఆవిడికి పూజలు అలవాటండి, నేను చెయ్యననే అనకు. ఎందుకనంటే పూజ చెయ్యవలసింది భార్య కాదు, ముందు నువ్వు. ధర్మపత్ని సమేతస్య అనుంది, కానీ కల్పంలో ధర్మపతి సమేతస్య అని లేదు. అంటే నువ్వు పూజ చేస్తే నీ కుటుంబానికి శ్రీరామ రక్ష, నువ్వు తప్పు చేస్తే నీ కుటుంబానికి శిక్ష. ఆయన తప్పు చేశాడు, వీళ్ళు బాధపడుతున్నారు. కానీ పాపం ఆవిడ సంస్కారం పోలేదు. ఒక యజమాని గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలో చెప్పకుండా చెప్తోంది కథ.